హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఎలా కటింగ్ చేయాలన్నది చూద్దామండి. చాలామందికి ఏంటంటే ఆది బ్లౌజ్లోంచి కొలతలు తీసినా, బాడీ మెజర్మెంట్స్ తీసినా సరే బ్యాక్ పార్ట్ కటింగ్ వచ్చిన తర్వాత ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ తీయడానికి చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే మనకి సైడ్ని మనకి జాయింట్లు రావడాలని, సరిగా ముందు హ్యాండ్స్కేమో తీసేసిన తర్వాత క్లాత్ మిగిలిన క్లాత్లోనే అడ్జస్ట్ చేయాలని, క్రాస్ ఎటువైపు నుంచి ఎటు పెడితే క్రాస్ వస్తుంది, ఈ కన్ఫ్యూజ్ అన్నీ చాలామందికి బిగినర్స్లోనే ఉంటాయి. సరేనండి, ఇప్పుడు వాళ్ళ కోసం ఒక క్లారిటీగా మనం ఒక బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దాం. ఇప్పుడు ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ తీసుకున్నప్పుడు కోరంచులు రెండు కలిపి, అంటే కంపెనీ నుంచి వచ్చే అంచులు ఉంటాయి చూస్తారా, ఈ అంచులు రెండు ఇలా కలిపి ఫోల్డింగ్ అన్నది చేసుకోవాలి. బ్లౌజ్ పీస్నన్నా లైనింగ్ అన్నా ఏదైనా ఒకటే ప్రాసెస్. ఫోల్డింగ్ మన వైపు ఉంటుంది, ఆపోజిట్ అటు ఉంటుంది. మన ఎడం చేతి వైపు నుంచి కిందకి ఇలా కుడి చేతి వైపుకి బ్యాక్ పార్ట్ని తీసారనుకోండి, ఏ సైజ్ వాళ్ళకన్నా సరే ఇలా సైడ్ని ఇలా ఆమ్ రౌండ్ ఇక్కడ ఇలా తీస్తాం కాబట్టి ఇక్కడ క్లాత్ మిగులుతుంది, ఇలా ఎల్ షేప్లో ఇలా క్లాత్ మిగులుతుంది. ఇక్కడ షేప్ బెల్ట్లు వస్తాయి, మళ్ళీ ఇక్కడ రెండు షేప్ బెల్ట్లు వస్తాయి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నుంచి చూడండి, ఇక్కడ నుంచి షోల్డర్ ఇక్కడ పెట్టి ఇలా ఫ్రంట్ పార్ట్ నుంచి కటింగ్ చేస్తే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వస్తుంది. సరేనా? ఇప్పుడు ఈ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ అన్నది నేను కటింగ్ చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుని ఫ్రంట్ ఎలా కటింగ్ చేయాలన్నది చూద్దాం. బ్యాక్ పార్ట్లో ఎప్పుడు కూడా కటింగ్ చేసేటప్పుడు నెక్ని కటింగ్ చేయకుండా ఉంటే మీకు ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి ఇలా కటింగ్ చేసేసారనుకోండి, ఈ వెడల్పులోని తేడా పెడితే మీకు హుక్ బెల్ట్ నుంచి ఐ బెల్ట్ నుంచి చంక భాగం దగ్గరికి క్లాత్ సరిపోక మనం లాగబెట్టి పెడితే మనకి బ్లౌజ్ సరిపోద్ది, కానీ అది క్రాస్ కటింగ్ అవడం వల్ల స్ట్రెచబుల్ ఉండడం వల్ల హుక్లు పట్టేస్తాయి. కానీ చంక దగ్గర నుంచి ఇక్కడికి ముడతలు వస్తూ ఉంటాయి, ఇలా లైన్ కానీ ఇలా ఒక ముడత కింద ఇలా వస్తూ ఉంటుంది అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉండాలంటే ఈ ఫోల్డింగ్ని ఇలాగే ఉంచారనుకోండి, పర్ఫెక్ట్గా మీరు ఈ చెస్ట్ లూజ్ ఇప్పుడు ఎంత అయితే పెట్టారో అంత ఫ్రంట్ వైపు కూడా పర్ఫెక్ట్ లైన్ వస్తుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా మీరు ముందే మార్కింగ్ చేసుకోవాలి. ఎలా అంటే మీరు ఏ ఆది బ్లౌజ్తో అయితే బ్లౌజ్ కటింగ్ చేస్తున్నారో ఇది చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేను మార్కింగ్ పెట్టాను, మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇలా బ్లౌజ్ని మనం హుక్కుల వైపు ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. తీసుకుని ఈ షోల్డర్ దగ్గర ఇంచీ టేప్తోని అరేంజ్ అన్నది మీరు పైకి ఇలా పెట్టి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టి ఈ బ్లౌజ్ అంచు ఎక్కడికి వస్తుందో చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఈ లైన్ ఇలా చూసుకుంటే కరెక్ట్గా నాకు 6.5 ఇంచీల దగ్గరికి వస్తుంది. అంటే ఈ బ్లౌజ్కి 6.5 ఇంచీలు నెక్ డీప్ పెట్టారని, ఇక్కడ పైనుంచి ఇక్కడ కరెక్ట్గా 6.5కి ఇలా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. సరేనండి? అంటే ఫ్రంట్ వైపు నెక్ డీప్ 6.5 ఇంచులకి పెట్టాలి. ఈ మార్కింగ్ ఇక్కడ పెట్టేయడం వల్ల తర్వాత ఇంకా కొలుచుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా ఆది బ్లౌజ్ అవసరం కూడా లేదు. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని నెక్ వదిలేసి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ ఇలా కటింగ్ చేసిన తర్వాత దీన్ని ఎలా తీసుకుని ఇక్కడ క్లాత్ అనేది మీకు ఎల్ షేప్లో ఇలా మిగులుతుంది కదా, ఈ మిగిలిన క్లాత్ని ఇక్కడ ఈ షోల్డర్ వచ్చేటట్టు ఇలా పెట్టాలి. ఇలా పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా మీకు క్రాస్ అన్నది వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది చూసారు కదా ఇలా స్ట్రెచబుల్ అన్నది ఉంటుంది. అలాగే ఈ 6.5 ఇంచీలు మన నెక్ డీప్కి కింద భాగంలోని ఈ క్లాత్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. సరేనా? ఇప్పుడు ఈ షోల్డర్ మొత్తానికి కూడా ఈ రెండు పొరలు కూడా ఉన్నాయో లేవో చూసుకుని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. సరేనా? ఇప్పుడు ఇలా పెట్టడం వల్ల మనకి ఎలాగ ఇక్కడ నుంచి 2 ఇంచులు తగ్గించితే ఇలా ఇక్కడి నుంచి కటింగ్ అవుతుంది. దాని తర్వాత మిగిలిన క్లాత్ చక్కగా ఎల్బో హ్యాండ్స్ అయినా చిన్న హ్యాండ్స్ అయినా ఏదైనా సరే వచ్చేస్తాయి. అది ఏ సైజు వాళ్ళకన్నా సరే 1 మీటర్ క్లాత్ తీసుకున్నప్పుడు చక్కగా హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి. సరేనండి? ఇప్పుడు మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ 6.5 ఇంచుల దగ్గర నుంచి కిందకి చూసారు కదా స్ట్రైట్గా లైన్ ఉంది, అదే ఇది కటింగ్ చేస్తామనుకోండి ఎక్కడ వరకు లైన్ గీయాలన్నది వంకర టింకర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ కింద అంచు దగ్గర నుంచి ఇది ఇలా ఈ అంచు, ఈ ఆర్మ్ రౌండ్, ఈ షోల్డరు మొత్తం ఎలా అయితే బ్యాక్ పార్ట్ ఉందో అలా మార్కింగ్ చేసేయండి. ఇంతవరకు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ 2 ఇంచుల ఖర్చులు ఉన్నాయి చూసారా, బ్లౌజ్ ఖర్చులు కూడా కింద మార్కింగ్ వచ్చేటట్టు పెట్టండి. అలాగే ఈ మెడబెడలు పొందు చూసారా, ఈ లైను ఇక్కడి నుంచి
కిందకి కూడా సేమ్ లైన్ వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోండి. అలాగే చంకదింపు దగ్గర వేళ్ళతోని ఇలా ఒక వేలుతో ఇలా నొక్కి పెట్టి ఇక్కడ ఒక డాట్ అన్నది ఇలా పెట్టుకోండి. సరేనా? ఇది మామూలుగానే బ్యాక్ సైడ్లోనే మనం చంకదింపు ఎంత తీసామో మనకు తెలుసు కదా. చూడండి, ఈ చివర అంచు దగ్గర నుంచి ఇక్కడికి 6.25 ఇంచులు చంకదింపు తీసాం. సరేనా? ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఇలా తీసేయండి. దీనికన్నా ముందు 6.5 ఇంచుల దగ్గర కూడా ఈ 6.5 ఇంచులు ఈ నెక్ డీప్ కూడా కిందకి మార్కింగ్ వచ్చేటట్టు కిందకి మార్కింగ్ చేయండి. అంటే ఈ క్లాత్ మీదకి మార్కింగ్ పడేటట్టుగా ఒక లైన్ మార్కింగ్ చేయండి. ఇప్పుడు తీసేసుకోండి. ఇప్పుడు తీసిన తర్వాత ఇప్పుడు ఈ చంక భాగం దగ్గర ఇక్కడ ఆర్మ్ డౌన్కి డాట్ ఉంది చూసారా, ఇక్కడ నుంచి చూసుకోండి. చూసారా, కరెక్ట్గా 6.25 ఇంచుకి వచ్చింది. ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైను ఇలా కలిపేసుకోండి. ఈ సెంటర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అన్నది ఎప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ అన్నది తగ్గిస్తాం. కాబట్టి ఇది బ్యాక్ వైపు ఆర్మ్ రౌండ్ కాబట్టి ఈజీ మెథడ్. పైనుంచి కరెక్ట్గా 6 ఇంచ్కి ఇలా ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ లైన్కి, ఈ మార్కింగ్ నుంచి ఈ లైన్కి కలిపేసుకోండి ఇలా. దాని తర్వాత ఈ 2 ఇంచుల ఖర్చులు ఉన్నాయి చూసారా, ఈ 2 ఇంచుల ఖర్చులు కూడా ఇలా మార్కింగ్ చేసేయండి. ఇప్పుడు ఈ 6.5 ఇంచులు నెక్ డీప్ ఉంది చూసారా, అక్కడి నుంచి ఇలా లోపలికి ఏ సైజు వాళ్ళకన్నా సరే 3 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే మీకు నెక్ డీప్ అన్నది రౌండ్గా వస్తుంది. ఇప్పుడు ఈ మెడ వెడల్పు దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. ఇక్కడికి ఇలా రౌండ్ ఇచ్చేయండి. దాని తర్వాత ఏ సైజు వాళ్ళకన్నా సరే బాగా చిన్న సైజు సన్నంగా ఉన్న వాళ్ళకి మాత్రమే 2.5 ఇంచీలు తగ్గించండి. మిగతా వాళ్ళందరికీ కూడా సన్నంగా అంటే 32, 34, 30 సైజులు ఉంటాయి కదా. బాగా సన్నంగా ఉన్న పిల్లలకు కానీ మీరు బ్లౌజులు కానీ స్టిచ్చింగ్ చేయాలనుకున్నప్పుడు ఈ కింద నుంచి 2.5 ఇంచులు తగ్గించేయండి. మిగతా వాళ్ళందరికీ 2 ఇంచీలే. ఇది ఒక్కటే చిన్నది చూసుకోండి. మిగతా ప్రాసెస్ అంతా సేమ్ టు సేమ్. కింద నుంచి 2 ఇంచీలు నేను తగ్గిస్తున్నాను. ఇక్కడి నుంచి ఇలా 2 ఇంచులకి ఇలా తగ్గిస్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి 1 ఇంచుకి కరెక్ట్గా షేప్ కోసం ఒక మార్కింగ్ చేయండి. ఈ లైన్ నుంచి ఇదే లైన్ మీద ఇలా అడ్డుగా ఇక్కడ 3 ఇంచీల దగ్గర చేసి ఒక 1/2 ఇంచ్ అన్నది ఇక్కడ ఈ 3 ఇంచీల దగ్గర చేసి 1/2 ఇంచ్ డౌన్ చేయండి. ఈ లైన్ కన్నా కరెక్ట్గా 1/2 ఇంచ్ కిందకి రావాలి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా ఈ 1/2 ఇంచ్కి ఇలా కలపండి. కలిపితే ఆటోమేటిక్గా మీకు షేప్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి నెమ్మదిగా ఇలా స్ట్రైట్గా వెళ్తూ ఈ కార్నర్ పాయింట్కి కలిసేటట్టు మార్క్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఈ లైన్ నుంచి పైకి ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా పైకి వచ్చేటట్టు చూసుకోండి. అంతే, మనకి షేప్ అన్నది వచ్చేసింది. ఇప్పుడు చక్కగా కటింగ్ చేసేసుకోండి. ఆ తర్వాత షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలన్నది చూపిస్తాను. ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ నెక్ కూడా కటింగ్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ ఇలా కలిసేటట్టు ఇలా పెట్టి ఈ అంచు ఫోల్డింగ్ దగ్గర పెడితే చంక అంచులు 2 ఒక దగ్గరికి వస్తాయి. ఈ చంక రౌండ్కి చక్కగా 1/2 ఇంచ్ డిస్టెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సరేనండి. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కింద అంచు ఉంది చూసారా, ఇటువైపు ఇక్కడి నుంచి పై భాగం వైపుకి ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చులకి తీయండి. అలాగే ఇక్కడికి కూడా సేమ్ అదే రకంగా ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి బ్యాక్ సైడ్ కింద అంచు ఎంత ఉందో చూస్తే 3.5 ఇంచీలు అన్నది ఉంది. అంటే హుక్కుల వైపు అనమాట. హుక్కుల వైపు 3.5 ఇంచీలు. ఇది సైడ్ జాయింట్ల వైపు 3 ఇంచీలు. సైడ్ జాయింట్ల వైపు 3. దాని తర్వాత మొత్తం బ్యాక్ సైడ్ కింద అంచు అంతా కలిపి అంటే నడుము మొత్తం లూజ్ అంతా కలిపి 11.5 ఇంచీలు. ఇప్పుడు ఈ కొలతలతోనే మనం షేప్ బెల్ట్ని తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, బ్యాక్ పార్ట్ కటింగ్ చేయగా ఇటువైపు మనకి ఇక్కడ షేప్ బెల్ట్ వస్తాయని అనుకున్నాం కదా, దాన్ని ఇలా వెనక్కి తిప్పితే ప్లెయిన్గా మనకి ఈ నెంబర్స్ ఏమీ లేకుండా వస్తాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి కోరంచుల దగ్గర నుంచి ఎదురుగా మనం ఈ 11.5 ఇంచీలు తీసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ మనకి డాట్ కట్ట మనకి ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఒకవేళ 11:30కి ఒక అరేంజ్ కట్ట ఏం తగ్గినా సరే ఈ పొడవు పర్వాలేదు, కానీ నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. సరేనండి, చూసారు కదా ఇలా 11:30 సరిపోయింది. ఇప్పుడు ఈ హుక్కుల దగ్గర మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 ఇంచీలు వచ్చింది కదా, ఈ 3.5 ఇంచీలు ఇలా కింద నుంచి పైకి 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ల దగ్గర 3 ఇంచీలు వచ్చింది కదా, ఇక్కడ 3 ఇంచులకి మార్కింగ్ చేయండి. ఈ 11:30 దగ్గర చేస్తే ఇలా లైన్ గీసుకోండి. సరేనా, ఇంకా క్లాత్ ఉంటే కనుక, నాకు ఇంక లేదు కాబట్టి ఎండింగ్ అక్కడ వరకే సరిపోయింది. ఇప్పుడు షేప్ ఇవ్వడం రాకపోతే కనుక ఇలా 3.5 ఇంచుల దగ్గర చేసి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ ఇలా మార్క్ చేయండి. ఇక్కడ ఎంత 3.5 కదా, ఇక్కడ 2.5 ఇంచీలు అంటే 1 ఇంచు తగ్గించేసి పెట్టాలి. అంటే హుక్కుల వైపు ఎంత అయితే పెట్టారో దాని కరెక్ట్గా 1 ఇంచు తగ్గిస్తే షేప్ అన్నది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇలా కిందకి వెళ్తూ ఈ మార్కింగ్కి ఇలా కలుపుకోవాలి. ఆటోమేటిక్గా మీకు షేప్ బెల్ట్ షేప్ అన్నది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తూ ఈ మార్కింగ్కి ఎదురుగాని స్ట్రైట్గా వెళ్ళిపోయేటట్టుగా మార్కింగ్ చేసుకోవాలి. సరేనండి, ఇప్పుడు ఈ డాట్స్ని ఇలా కలిపేసుకుంటే ఆటోమేటిక్గా షేప్ బెల్ట్ వస్తుంది. ఇది ఇలా కటింగ్ చేసుకుని ఈ ముక్కల్ని ఇటువైపు నుంచి ఇలా పెడితే ఇక్కడ కూడా 2 షేప్ బెల్ట్లు అనేవి వస్తాయన్నమాట. నా కటింగ్ మెథడ్లోని అసలు ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా బ్యాక్ పార్టు, దాని తర్వాత ఫ్రంట్ పార్టు, ఎల్ షేప్లో మిగిలిన దగ్గర షేప్ బెల్ట్లు 4 కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది కటింగ్ చేసేద్దాం. ఇది చూసారు కదా, ఈ రకంగా మనకి 4 షేప్ బెల్ట్లు వచ్చేసాయి. ఇక్కడ మిగిలిన క్లాత్ కూడా మీకు ఇలా జాయింట్ చేసుకుంటే బ్యాక్ సైడ్ హెమ్మింగ్ బెల్ట్కి వచ్చేస్తుంది. ఇదేమో హుక్ బెల్ట్కి వచ్చేస్తుంది లైనింగ్ బ్లౌజ్ అయితే కనుక. సరేనండి, ఈ రకంగా ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ని కటింగ్ ఈజీగా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. సరేనండి, ఇలా కటింగ్ చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ ఫ్రంట్ పార్ట్ తీయాలి, ఎలా క్రాస్ పెట్టాలన్న కన్ఫ్యూజ్ గట్రా ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ చేసుకోగలుగుతారు.